హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం యాస్పిరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక జీవోనైతే అమెండ్ చేయాల్సి ఉంది. ఆ జీవో గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకోసం మేము చాలా స్టడీ చేసి అటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అయినా, ఇటు ప్రభుత్వ చట్టాలైనా, అటు పక్క జీవోలైనా సరే వాటన్నింటి డౌన్లోడ్ చేసుకొని అవి ఎంత పెద్దగా చదివి మీకోసం అయితే కన్సైజ్ వీడియోస్ చేస్తున్నాం. దయచేసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకి రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాస్పిరెంట్స్ 1:100 డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం అయితే అది ఆల్రెడీ మేము నోటిఫికేషన్ మెన్షన్ చేశాము కాబట్టి ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఆ విధంగానే మెన్షన్ చేయడం వలన టీజీపీఎస్సీ కూడా అది మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఇది పోవాలి అంటే ముందుగా మనం జీవో 55 అయితే అమెండ్ చేసుకోవాల్సి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో 1:100 ఎలా సాధ్యమైందంటే అక్కడ వాళ్ళకి అటువంటి అనుకూలమైన జీవో ఉండబట్టి అక్కడ ఏపీపీఎస్సీ అయితే అటువంటి నిర్ణయం తీసుకోగలిగింది యాస్పిరెంట్స్ నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ ఎటువంటి డిమాండ్ వచ్చినా సరే టీజీపీఎస్సీ కానీ ఇటుపక్క ప్రభుత్వం కానీ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా లేదా ఇవ్వాలి ఉన్నా లేక పక్కన పెడితే ముందు వాళ్ళు ఇవ్వటానికి అయితే ఇది ఒక సాకుగా చూపించడం జరిగింది. కోర్టుల కేసులు పడి వెనక్కి తగ్గిపోతుందని చెప్పేసి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలా సాధ్యమైంది, మన దగ్గర ఇది ఎందుకు సాధ్యం కాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవోలు ఏంటి, అటువంటి జీవో కూడా మన దగ్గర రావాలి అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 1:100 రావడానికి కారణమైన జీవోని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ స్క్రీనింగ్ టెస్ట్కి రేషియోకి సెలెక్ట్ చేసుకునే అధికారానికి సంబంధించిన జీవో. ఓకే, ఈ జీవో వచ్చేసి అక్కడ జీవో అనమాట. ఇది జీవో 55. ఇది 2018లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు. ఓకే, ఈ జీవో 55లో ఏం చెప్తున్నారు చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అక్కడ కూడా 1:50 ఉండేదన్నమాట ఇంతకుముందు, ఈ జీవో రాకముందు. ఓకే, సో ఇక్కడ సెకండ్ పేరా చూడండి. ద సెక్రటరీ ఆఫ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ లెటర్ డేటెడ్ 3rd read above అంటే ఇక్కడ ఈ లెటర్తో రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు రీకన్సిడర్ ద మ్యాటర్ అండ్ అలౌ దెమ్ టు ఫిక్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ ఫ్రమ్ స్క్రీనింగ్ టెస్ట్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ అని అడిగారు. ఓకేనా, ప్రభుత్వం మన ఏపీపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట, మినిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఫిక్స్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది థర్డ్ అనేది మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన. ఓకే, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ జీవో 2. నేను హైలైట్ చేసిన పాయింట్ చూడండి చాలు. పర్మిట్ ద Andhra Pradesh Public Service Commission to pick up candidates who obtained such minimum qualifying marks in a screening test or preliminary examination as may be fixed by the commission at its discretion. ఓకే, ఈ డిస్క్రిప్షన్ అనే పదం మనకు కావాలి ఇప్పుడు రాబోయే జీవోలో, అమెండ్ చేయాల్సిన జీవోలో. షాల్ బి అడ్మిటెడ్ టు ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్. ది ఏపీపీఎస్సీ ఈజ్ ఫర్దర్ పర్మిటెడ్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్ belonging to SC, ST, BC physically challenged for main examination by applying relaxed standards in the screening test or preliminary examination if the commission is of the opinion that sufficient number of candidates from these communities are not likely to be eligible for main examination on the basis of general standard in screening test అన్నట్టు. ఇక్కడ చూసారు ఎంత నీట్గా ఇచ్చారు అక్కడ జీవో. ఒక పక్క రిజర్వేషన్స్ అంటే SC, ST, BC అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉండాలో వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఏపీపీఎస్సీకే విచక్షణ అధికారాలన్నీ కూడా కట్టబెడుతుంది ఈ జీవో. ఇటువంటి జీవో కూడా మనకి మన దగ్గర కావాలి. ఓకేనా, ఎక్కడైతే జీవో 55లో పేరా 9 సంథింగ్ 1:50 అని మెన్షన్ చేశారో, అంటే 50 టైమ్స్ అని మెన్షన్ చేశారో, దాన్ని పీకి పక్కన పడేసి మనకి సేమ్ ఇక్కడ ఎట్లాంటి పదాలు మనకు కావాలన్నమాట. ఎట్లాంటి పదాలు కావాలి, ఎటువంటి పదాలు అంటే, అరే బాబు నీకు ఎంత ఇది కావాలో అంతమంది సెలెక్ట్ చేసేసుకో, ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్ అని చెప్పే జీవో మనకు కావాలన్నమాట. సో ఈ వీడియో కూడా నేను అందుకే చేశాను. మనకి రాబోయే నోటిఫికేషన్స్లో కూడా ముందు ఈ జీవో 55ని కూడా మరోసారి అమెండ్ చేసి 50 అనే పదం తీసి
మనకి ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీజీపీఎస్ అని పెడితే మనకి భవిష్యత్తులో ఒకవేళ 1:100 ప్రతిసారి డిమాండ్ చేయాలని అడగట్లేదు. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటే తెలియదు కాబట్టి మనకి ఎట్లాంటివి ఇస్తే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అప్పుడు సందర్భానుసారం బట్టి మనకి డిమాండ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద వీడియో. మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కొన్ని చేస్తాను. సిలబస్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఆ వాటి గురించి కూడా నేనైతే చేస్తాను. ఎందుకంటే సిలబస్ టూ హెవీ. ఓకే, దానివల్ల అభ్యర్థులు నష్టపోతుంది. దాని గురించి వీడియో చేస్తాను. సో కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.